ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనేక అవమానాలు, అనుమానాలు, పరాభవాలు జరిగే సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే అనేక మార్పులు జరగచ్చు. పరాభవాలు, అనుమానాలు, అవమానాలు జరగకుండా ఆచితూచి లౌకిక జ్ఞానంతో వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి? దేవగురువైన బృహస్పతి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేయటం, 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 17వ తారీఖు వరకు కూడా సింహరాశిలో అతిచారంతో వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ అదే సింహరాశిలో వక్ర స్థితిలోకి వెళ్తాడు. అలాగనే శని మీనరాశిలో జూలై 24వ తారీఖు వరకు ఉంటాం, 25వ తారీఖు నుంచి మరి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా 10వ తారీఖు వరకు కూడా వక్ర స్థితిలో ఉంటాడు. రాహుకేతుల విషయానికి ముఖ్యంగా వస్తే రాహు 6వ తారీఖు వరకు కుంభరాశిలోను, 7వ తారీఖు మకర రాశిలో సంచారం చేయటం, కేతువు 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలోను, 7వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుంది. సహజంగా రవి అలానే బుధుడు, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. చంద్రుడు 2.5 రోజులు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా మానసికంగా ఆందోళన చెందవద్దండి. ఈ సంవత్సరం అంతా కార్యభంగాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్న కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడో కీర్తి ప్రతిష్టలకు కొంత హాని జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి హాని జరగకుండా మధ్యవర్తిత్వం చేయకుండా చేయండి. అలానే ఎక్కడ కూడా విఘ్నాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విఘ్నాలు కలగకుండా చూసుకోండి. శత్రుభయం వెంటాడే అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి, అలానే ధర్మకార్యాచరణ పనులు చేయటం, కొంత మానసికంగా ఒత్తిడి ఉన్న బంధుమిత్రుల సహకారంతో మీరు కార్య విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా విద్యార్థులు శ్రమ చేయాల్సిన అవకాశం ఉంటుంది. వాళ్ళ కష్టపడితే మంచి ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలకి అంటే విదేశాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఆ యూనివర్సిటీలో సీట్ లభించడం ఒకటి, ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే రుణపరమైన ఇబ్బందులు, ఇతరుల సహకారంతో అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, దూర ప్రయాణాలు లాభించడము, అంటే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతము అంటే సత్యదేవ వ్రతం చేయటం ఒకటి, వృద్ధుల్ని గోవుల్ని సేవించటం, మహాలక్ష్మి అష్టకం చదవటం, మౌన వ్రతము, అలానే రుద్రాభిషేకాలు, అలానే దాన ధర్మాలు చేయటం చాలా మంచిది. అలానే ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్లకు వృత్తిపరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలగటం, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాహనాన్ని అతి స్పీడ్గా నడపకూడదు, స్త్రీ మూలకంగా లాభం, సంఘంలో గౌరవ మర్యాదలు, ఆరోగ్యపరమైన ఇబ్బంది, అలానే ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మన్యుసూక్త హోమం చేసుకోవాలి చక్కగా. అలానే ఎక్కడైనా సరే మన సీతారాముల కళ్యాణం కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేసుకోవటం మంచిది. అలానే రాముణ్ణి అంటే రామరక్షా స్తోత్రము, గిరి ప్రదర్శన, కొన్ని జంతువులకి ఆవులకు కానీ ముఖ్యంగా పక్షులకు కానీ ఆహారాన్ని వేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులకి ఫలితం ఎలా ఉంటుందంటే కుటుంబంలో గతంలో ఉన్న కలహాలన్నీ తొలగిపోవటం, సౌఖ్యం, ఆకస్మికంగా మొండి బాకీలు వసూలు కావటం, స్త్రీ మూలకంగా అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, ఇతరుల సహకారం అందించటము, రుణబాధ నివృత్తి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు తప్పకుండా విష్ణు పారాయణం చేయటం ఒకటి, నారాయణ హోమము, అలానే సర్వణోపాసనం చేయటం ఒకటి, విష్ణు స్థుతి, ఆలయ దర్శనాలు చేయటం, అనాథలకి రోగులకు కూడా సేవ చేయటం చాలా మంచిది.
అలానే వీళ్ళు తప్పకుండా ఇవి చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే మన జన్మజాతకంలో ఉండే బర్త్ చార్ట్ యొక్క విధానం వేరుగా ఉంటుంది, గోచారరీత్యా విధానాలు వేరే ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ఎప్పుడైనా సరే సహజంగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన ఒక కాండం ఉంటుంది, కాండానికి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు కొన్ని ఆకులు ఉంటాయి. సహజంగా ఆకులు ఎప్పుడు వస్తాయి? మనకు రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అదే గోచారం అంటారు. అంటే కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయి అని అంటే కొన్ని నెలల పాటు ఉంటాయి, కొన్ని ఏమో సంవత్సరాల పాటు ఉంటాయి. అంటే ఆ ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ప్రధానంగా రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు, చంద్రుడు 2.5 రోజులు, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అయితే జన్మలగ్నం నుంచి అనుసరించి, జన్మలగ్నం అంటే తనుభావం అని, అలానే ద్వితీయ భావం ధనభావము, కుటుంబం, వాక్కును తెలిపే స్థానం ద్వితీయ భావం అంటారు. అలానే తృతీయ భావం సోదరులకు సంబంధించిన స్థానం అంటారు. అలానే చతుర్థ భావం వచ్చేటప్పటికల్లా సుఖభావం అంటారు, మాతృభావం అంటారు. వాహనానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలిసేది చతుర్థ భావం అంటారు. ప్రాథమిక విద్యను తెలిపేది కూడా చతుర్థ భావం అంటారు. పంచమ భావం వచ్చే సంతానము, సుఖము, సంతాన పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి మంచి చెడులు జరుగుతాయి అనేది పంచమ భావం. షష్టము శత్రువులు, రోగాలు, రుణాలు. అలానే సప్తము కళత్ర భావం వివాహానికి. అలానే అష్టమ భావం ఆయుష్కి, స్త్రీలకు వచ్చేటో మాంగళ్య భావం అంటారు, మాంగళ్య స్థానం అంటారు. అలానే నవమ భావం అంటే 9వ భావం అంటే భాగ్యం, అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండేది. అలానే దశమ భావం వృత్తికి సంబంధించిన భావము. అలానే లాభభావం అంటే ఏకాదశ భావం అంటారు, అంటే లాభస్థానం అంటాం. మనకి ఎంత డబ్బులు వస్తాయి, ఎంత నిలబెట్టుకోగలుగుతాం అనేది లాభభావం అంటారు, లాభస్థానం అంటారు. వ్యయస్థానం అంటే ఎంత ఖర్చు అవుతుంది, అంటే ప్రేమ అనేది ఎంత వరకు ఉండబోతుంది, లవ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది. అలానే తనుభావానికి రవి, అలానే ద్వితీయ భావానికి గురువు, తృతీయాని భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, ఇలాగ పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు. ఇలాంటి భావాలన్నీ కూడా అంటే భావాధిపతులు, రాస్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఆ బాక్సులో ఉన్న గ్రహము అని మూడింటిని కూడా మనం అనాలిసిస్ చేసి చెప్పాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి రాశిచక్రము, నవాంశము, భావచక్రాలు, దశమాంశము, సప్తమాంశము, హోర, ద్రేకాణము, త్రింశాంశము, షోడశాంశం, ఇలాంటి లగ్న కుండళ్ళన్నీ కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు, అలానే సూక్ష్మ దశలని, అలానే విదిశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు, ఇవన్నీ కూడా లెక్క వేసి క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలి. ఇది వైదిక ఆస్ట్రాలజీ. అలానే కేపీ సిస్టమ్ ఉంటుంది, నక్షత్ర జ్యోతిష్యం అంటారు, అంటే స్టార్ ఆస్ట్రాలజీ అంటారు. సబ్లార్డు, సబ్లార్డు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే బిందువులను ఆధారంగా చేసుకుని మళ్ళీ అష్టక వర్గ పాయింట్స్ కూడా ఉంటుంది. అలా బివి రామన్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్య సంబంధించిన ఫలితాలు, ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేసి జాతకం చెప్పడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటే గ్రహాల యొక్క మూమెంట్స్ను బట్టి, కదలికను బట్టి, ఆస్ట్రానమీ ప్రకారంగా ఎలా ఉండబోతుందని చెప్పబడే అంశమే ఇది గోచారం అంటారు. తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సర్వదేవతా గోత్రంలో పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటి అలానే గ్రంథాలన్నీ రాశాను. నేను చాలా నెంబర్ ఆఫ్ గ్రంథాలు రాశాను. అలానే ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, లేకపోతే మా దగ్గర మమ్మల్ని సంప్రదించవచ్చు. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తున్నారంటే పొగిడితే ఎంత మంచిదని పొగుడుతున్నారు. ఈ క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఎంత పొగిడితే అంత మంచిది అన్నారు. అప్పుడు ఆస్ట్రాలజర్స్కి ఏమీ అనిపించదు, క్లయింట్కే మీకే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నిజాన్ని నిప్పు లాంటిది, అంటే నిజం అనేది నిప్పు లాంటిది. మనం ఎప్పుడు కూడా సత్యధోరణ, సత్యంలోనే ఉండాలి. అసత్యం అంటే ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అర్థం.
నిజం చెప్తేనే మనం మిమ్మల్ని మేము సేవ్ చేసినట్టు అవుతాం. వాస్తవంగా అయితే అబద్ధం చెప్పించుకున్నారనుకోండి మీరు మోసపోయినట్టు. క్లారిటీ నేను మొత్తం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకంటే చాలామంది కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత పొగిడితే అంత మంచిదనే వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా పొగడను. ఫస్ట్ ఏమిటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి మనిషి జీవితంలో. నెగిటివ్ చూడాలి, పాజిటివ్ చూడాలి. నెగిటివ్లోంచి మనం ఎప్పుడైతే నెగిటివ్లోంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. ఇలా ఉంది, ఈ దారి ఇలా ఉంది, మనం ఇటు కాకపోతే ఇటు వెళ్తాము అంటే నెగిటివ్ను మనం ఏదైతే తీసుకొని దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే లైఫ్ అనేది లీడ్ అయినట్టు. పాజిటివ్ ఏముంది, సహజంగా పాజిటివ్ అందరికీ తెలిసిన విషయాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ కావటం ఎలా, హౌ టు డెవలప్మెంట్, ప్రతిదీ కూడా వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యపరంగా కానీ, కోర్టు కేసులు కానీ, భూ వివాదాలు కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేయటం ఎలా అనే ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మా వెబ్సైట్ చూడొచ్చు, www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూస్తే మీకు తెలుస్తుంది. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ పడుతుంది. తప్పకుండా మీకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.